ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలియజేస్తూ సువార్థికుల కోసం, సేవకుల కోసం ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు జనన మరణ పునరుద్ధానాలు మన యొక్క సువార్త పరిచర్యలో ప్రతి మెసేజ్లో ఈ అంత్య దినాల్లో ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంఘాలు, విశ్వాసులు సిద్ధపడటానికి కూడా బాగుంటుందని నా యొక్క ఆలోచన, నా సలహా. 19వ శతాబ్దంలో డిఎల్ మోడీ గారు తన దగ్గర తర్పీదు పొందుతున్న తర్పీదు పాఠశాలలో కొంతమంది యవనస్తుల్ని గ్రూపులుగా తయారు చేసి సువార్తకు పంపించాడు. ఆ సువార్తకు పంపించిన క్రమంలో ఒక రాత్రిపూట ఒక ప్రాంతంలో సువార్త జరుగుతుంటే ఆ సువార్తకి డిఎల్ మోడీ గారు కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక యవనస్తుడు, తర్పీదు పొందుతున్న యవనస్తుడు సువార్త చేసి, వాక్య పరిచర్య చేసి ముగించాడు. ఆయన వాక్య పరిచర్య యేసు ప్రభువారు చనిపోయాడు అన్నంత వరకు సువార్త చెప్పి అన్నాడు. ఇక మిగిలింది, రేపు ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతాను, మీరు రేపు రండి అని చెప్పేసి ముగించడం జరిగింది. డిఎల్ మోడీ గారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, ఓ యవనస్తుడా, రేపు ఇక్కడికి రావటానికి నువ్వు ఉండవు, ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రారు, కాబట్టి నీ సువార్త అసంపూర్తిగా ఉంది, సంపూర్ణంగా లేదు. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి కూడా నువ్వు మాట్లాడుంటే బాగుండేది. అసంపూర్తిగా ఉన్న నీ సువార్త వల్ల ఎవరు రక్షించబడరో, సువార్తను ఎప్పుడు కూడా సంపూర్తి చేయటం నేర్చుకో అని చెప్పేసి హెచ్చరిక చేయటం జరిగింది. నా ప్రియ దేవుని సేవకులారా, మన సువార్తలో యేసు జనన మరణ పునరుద్ధానాలతో పాటు యేసు తిరగా రాబోతున్నాడు అనేది కూడా ఈ అంత్య దినాల్లో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పునరుద్ధాన దినాన ఈరోజు నుంచి ఒక తీర్మానంతో ఆయన పునరుద్ధానాన్ని గురించిన, త్వరగా రాబోతున్న ప్రభువుని గురించిన సువార్తలో భాగంగా ఉండాలనేది దేవుని ప్రణాళికగా భావిస్తూ దేవునికి స్తోత్రాలు. ఆమేన్.